భయ్యా ఇప్పుడే చూసాను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎరగదీస్తాడు భయ్యా, మామూలు సినిమా కాదు, కల్ట్ మాస్ బ్లాక్ బాస్టర్ సినిమా ఏదైనా అంటే ఇదే. సుహాస్ నిజంగా కొత్తలో చూడండి, నిజం చెప్పాలంటే ఎంతమంది అసలు ఈ క్యారెక్టర్కి సుహాస్ తీసుకోవడం డైరెక్టర్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఒక ఫెంటాస్టిక్ మంచి సినిమాని తీసుకొచ్చో, ఎంతో మంది కెరీర్ మార్చో ఈ సినిమా వల్ల. సో ప్రతి ఒక్కరు రండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూడండి, నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ్యా. కొన్ని సీన్లు ఉంటాయి భయ్యా, విజువల్స్ బంచిక్ ఫెంటాస్టిక్ భయ్యా, అందరికీ నచ్చుతాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఒక్కరు రండి, సినిమాని అయితే చూడండి. మైండ్ బ్లోయింగ్ సినిమా, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజం బాగుంది, అన్ని విధాలుగా అన్ని మనకి ఇచ్చారు భయ్యా. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. డైరెక్టర్ దుష్యాంత్ అన్న, నువ్వు దేవుడు అన్న. ఒక రాజమౌళి, ఒక త్రివిక్ర, ఒక పూరి జగన్నాథ్, ఇప్పుడు అన్న దుష్యాంత్. ఈ పేరు నిజంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఏళ్ళు యాద ఉంటుంది. శరణ్య గారు సిస్టర్ క్యారెక్టర్ చేశారు, ఎలా ఉందన్న? అన్న మనం ఆల్రెడీ మనం ఫిరా సినిమాలో చూసాం, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. ఆమె రోజుకి ఆమె యాక్టింగ్తో పాటు ఆమె పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. సో సినిమాకి రండి, ప్రతి ఒక్కరు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. బేబీకి అమ్మ మొగుడు అదవుతుంది కదా, బేబీకి అమ్మ మొగుడు అంతే. సినిమా అయితే అద్దరిపోయిందన్న. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సుభాష్ అన్న ఎన్నెన్నో ఇట్లు తీసుంటాడు, కానీ ఇంత ఎమోషన్, ఇంత ఫీలింగ్, ఒక అక్కకి ఒక తమ్ముడుకున్న ఎమోషన్ ఇప్పటికి ఎన్నో మూవీస్ వచ్చుంటాయి. ఎప్పుడు మనం చిరంజీవి గారిని చూసుంటాం గతంలో 90 సినిమాలు, మళ్ళీ సేమ్ అదే దానికంటే మించిపోయి చేశాడు సుభాష్ అన్న. అయితే చాలా బాగానే ఉంది, చాలా బాగుంది. నేనైతే హీరోయిన్ అద్దరిపోయింది. ఏమి చేశారంటే, ఒక గుడ్ లుకింగ్ అండ్ ఒక విలేజ్ అమ్మాయిని మళ్ళీ చూపించారంటే మళ్ళీ డైరెక్టర్ గారి వల్లే. నిజంగా డైరెక్టర్ గారికి యాడ్స్ ఆఫ్ అంతే. లాస్ట్ అంతా సినిమా అంతా ఒక లెవెల్ అయితే, లాస్ట్ ఒక 5 minutes లో మాత్రం ఏడిపించడం కాదు కదా, ఒక్కొక్కరికి బుక్ బంప్సే ఒక రేంజ్ అయితే ఉంటుంది. మెయిన్ అయితే ఇందులో ఎమోషన్ అయితే బాగుంది. లవ్ స్టోరీ అయితే ఒక చిన్న లిటిల్ లవ్ స్టోరీ అయితే అద్దరిపోయింది. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లవ్ స్టోరీ అవ్వచ్చు, దానికి పొలానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే అవుతాయి కదా క్యాస్ట్కి, కానీ ఒక సెల్యూన్ షాప్ లో సంబంధించిన వాళ్ళు కూడా ఇంతలా ఎఫెక్ట్ చేస్తే ఉంటుందా, మనకైతే మంచి మెసేజ్ అయితే ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంబాజీపేట బ్యాండ్ మామూలు అయితే ఇరగొచ్చి పాడేసారు.